వారు ఎన్ఆర్ఐగా వచ్చారు 5 సంవత్సరాలు వాళ్ళేం గుర్తుపెట్టుకోలేదు చేయలేకపోయారు మీరు ఎన్ఆర్ఐగా వస్తున్నారు కాబట్టి మీరు లోకల్ చంటిగాడు మీరు వస్తున్నారు మరి రేపు మీరు కూడా అలాగే సర్వీసు చేయలేకపోతారా చేయగలుగుతారా ఏంటి ఒకవేళ నాకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది ఎస్కోట నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే విశాఖ పార్లమెంట్లో ఉన్న మిగిలిన 6 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ భీమిలి గాజువాక ఓకే ఒకవేళ నిజంగా ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా మనీ సర్క్యులేట్ చేయాలంటే ఫ్యాక్టరీస్ ఇంకోటి చేయాలి అంతే ఎవరైనా ఒక యాజమాన్యం వచ్చి మేము ఫ్యాక్టరీ పెడతాం స్థలం ఇవ్వండి అంటే ఇవి ఉన్న 6 నియోజకవర్గాల్లో ఎక్కడ స్థలం లేదు ఓన్లీ మీ దగ్గరే ఉంది ఒక్క ఎస్కోట్ నియోజకవర్గానికి ఆ ప్రాముఖ్యత మాకేంటంటే సిటీకి గంట దూరంలో ఉన్నాం ల్యాండ్ అవైలబిలిటీలో ఉంది వాటర్ అవైలబిలిటీలో ఉంది ఎందుకంటే ఎస్కోట నియోజకవర్గం నుంచి వాటర్ రైవాడ్ రిజర్వాయర్ కానీ తాటిపూడి రిజర్వాయర్ కానీ వాటర్ విశాఖకి త్రాగునీరు అందిస్తుంది సో పోలవరం నిర్మాణం పూర్తయితే సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నానికి త్రాగునీరు అందిస్తాయి ఈ 2 రిజర్వాయర్స్ నుంచి వచ్చే వాటర్ ఎక్సెసివ్ వాటర్ లోకల్గా మళ్లించి స్థానికంగా ఉన్న రైతుల పొలాలు పండించుకోవడానికి వాటర్ని సప్లై చేయొచ్చు కొన్ని వేల హెక్టార్లని సస్యశ్యామలం చేయొచ్చు ఓకే ఇరిగేషన్ మంచిగా చేయొచ్చు ఇండస్ట్రీ తేవడానికి అవకాశం ఉంది ఇండస్ట్రీ తీసుకొస్తారు ఇండస్ట్రీకి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గంట దూరంలో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పోర్ట్ ఉంది NH5 దగ్గరలోనే ఉంది సిటీ దగ్గరలోనే ఉంది ఎయిర్పోర్టు కొత్త ఎయిర్పోర్ట్ అయినా పాత ఎయిర్పోర్ట్ అయినా గంట దూరంలో ఉన్నాం మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న N8 దగ్గర ఎయిర్పోర్ట్ కానీ లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్ 2 కూడా ఈక్వల్ డిస్టెన్స్ మాకు గంట దూరంలో మీరు అక్కడ ఉన్నటువంటి